ఎమ్మెల్యే ఎవరు? వసంత కృష్ణ ప్రసాద్. ఆయన పరిపాలన ఎలా ఉంది ఇక్కడ? ఎక్సలెంట్ ఉందండి, బాగుందండి. ఇప్పుడు అమ్మఒడి ఇవ్వలేదు అనుకోండి, చాలా మంది కొన్ని పథకాలు మాత్రమే అమలైన, ఇంకా పథకాలు అమలు అవ్వాల్సింది, అది అమలు అవుతాయని మీరు అనుకుంటున్నారా? ఈసారి అధికారంలోకి జగన్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? అనవసరం అండి, ఎందుకండి వేస్ట్. ఈసారి అధికారంలోకి జగన్ వస్తారని చెప్పేసి ఆయనే అంటారు. మీకు ఎలా ఉంది పరిపాలన అయింది? పథకాలు అమలైంది కదా, కొన్ని పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు అందరికి అందుతున్నాయా? ఫ్రీ సిలిండర్ కానీ, అన్న క్యాంటీన్ కానీ. ఫ్రీ సిలిండర్ అందిందా అందరికి? ఇప్పుడు ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో పథకాలు అమలు అవ్వలేదు. అమలు అవుతాయని నమ్ముతున్నారా మీరు? ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ. వసంత కృష్ణ ప్రసాద్ గారు బాగానే ఉందండి. పథకాలు మొత్తం అమలు అవుతున్నాయి. ఇక్కడ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్. చంద్రబాబు నాయుడు మాకు ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్ గారు బాగానే ఉంది. పరిపాలన బాగానే ఉంది. పథకాలన్నీ వస్తానే ఉన్నాయి, చిన్నగా వస్తాయి. అమ్మఒడి కూడా వేస్తారని ఆశిస్తున్నాను. అన్ని కూడా వస్తాయని ఆశిస్తున్నాను. ఫ్రీ గ్యాస్ సిలిండర్ వస్తుందా? వచ్చింది, నాకు వచ్చింది ఆల్రెడీ. గ్యాస్ డబ్బులు పడిపోయినాయి. ఇప్పుడు లేడీస్ కి ఫ్రీ బస్ కూడా పెడతామని చెప్తున్నారు. అలాగే నెలకు 1500 అనే పథకం కూడా మొదలు పెట్టారు. అది పూర్తి స్థాయిలో అమలు అవుతాయని అనుకుంటున్నారా? ప్రభుత్వం మీద నమ్మకం ఉందా? అది గ్యారంటీ అయితే చెప్పలేము. ఏమో చేస్తే చేయొచ్చేమో, చేయకపోతే చెప్పలేము. పథకాలు రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉందో దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఆ బడ్జెట్ని బట్టే కదా. బడ్జెట్ లేకపోతే ఎలా చేయగలుగుతారు వాళ్ళు మాత్రం. ఏదైనా పేదవాడికి మేలు చేసే పద్ధతులు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇక ముందు ముందు ఎలా జరుగుతాయో చెప్పలేదు. ఇప్పుడు రేషన్ బియ్యం కిలో రూపాయికి అని చెప్పేసి ఇస్తుంది కదా ప్రభుత్వం. అది మంచిదే అంటారా? ప్రజలకి మేలు చాలా మంచిదండి. అది అందేవాళ్ళు తీసుకునేవాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. 90% అందరూ వాడుకుంటున్నారు బియ్యం. ఇప్పుడు నేను రేషన్ బియ్యం ఇంట్లో వాడుకుంటా ఉంటా, తింటా ఉంటా. కానీ చాలా మంది అమ్ముకుంటున్నారు అనే మాట వస్తుంది, నిజమేనా? అది కొంతమంది రండి, అందరూ కాదు. అందరూ అమ్ముకోరు. ఏదైనా అమ్ముకున్నా కూడా దాన్ని సేల్ చేసుకుని మంచి బియ్యం కొనుక్కొని రెండింటికి వాళ్ళకి యూస్ అవుతున్నాయిలే, కానీ ఇది అవ్వట్ల. రెండు కలుపుకొని తినేవాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఒకవైపే చూడకూడదు కదా మనం, అంటే రెండు వైపులా చూడాలి. అటు తింటా ఉన్నారు, కొందరైతే కలుపుకొని తింటున్నారు, కొందరు 10 కిలోల బియ్యం వాళ్ళకి వేసే 5 కిలోల బియ్యం సరిపోవు కదా, అవి రెండు మిక్స్ చేసుకుని తినేవాళ్ళు కూడా ఉన్నారు. అది మొత్తానికి అయితే ప్రభుత్వం పనితీరు బాగుందా బాగాలేదా మీకు సంబంధించి? బాగానే ఉందండి. ఇంకా ముందు ముందు ఆ పథకాలు కూడా ఇచ్చేస్తే అమ్మ ఒడి అలాంటివి కొంచెం సేఫ్ సైడ్ అవుతారండి చాలా మంది. గవర్నమెంట్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ తరపు నుంచి? నా తరపు నుంచి చెప్పేది ఏం లేదండి. ప్రస్తుతానికి ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఇంకా మంచిగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మంచిగా చేయాలండి. అమ్మ ఒడి ఆ పథకాలు అమలు చేసే పథకాలు ముఖ్యం ఇచ్చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు అమ్మ ఒడి ఇవ్వలేదు అనుకోండి, చాలా మంది కొంచెం డిసప్పాయింట్ అవుతారండి. అమ్మఒడి కంపల్సరీగా కావాలి. అమ్మఒడి అంటే చాలామంది స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఫ్యామిలీస్ పాపం చదివించే వాళ్ళు ఉన్నారు, వచ్చి రాక ఉంటుంది. వాళ్ళు కూడా ఆ పథకాలు అందితే చాలా సేఫ్ సైడ్ అవుతారండి. ఓకే మ్యామ్. మీకు ఇక్కడ ఎమ్మెల్యే ప్రసాద్ ఎలా ఉంది పరిపాలన అయింది? బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వం అమలు చేసిన పథకాలు తొందర రాదు కదా, మరి తొందరగా రావు కదా, వస్తాయి. అన్న క్యాంటీన్ అని అమలు చేశారు కదా, అది ఎలా ఉంది? బాగుందా? ఓకే. మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ మైలవరంలో? మీకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా? నాకు హార్ట్ ఫెయిల్ ఉన్నాయి, ప్రెగ్నెంట్, ఇబ్బందిగా ఉంది. అది నేను హార్ట్ పేషెంట్, మాకు ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? ఉంది. ఓకే అమ్మా, నాకు చెప్పండి. పరిపాలన బాగుంది. ఇంతకు ముందు ఎలా ఉంది పరిపాలన, ఇప్పుడు ఎలా ఉంది? తెలుగు మాట్లాడమా ఇంగ్లీష్ మాట్లాడమంటావా? పరిపాలన బాగలేదు, బాగుంది. ఇబ్బంది అయితే లేదు. కార్యకర్తను నేను కార్యకర్తను కాదు, ఏ బట్టి లేదు, అంత బాగుంటుంది. పథకాలు కొన్ని మాత్రమే అమలైన ఇప్పుడు దాకా, మిగతాయి కూడా అమలు అవుతాయని అనుకుంటున్నారా? అవుతాయి. పెన్షన్ అందుతుందా మీకు? లేదమ్మా, 58. ఓకే. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా పెన్షన్ అందుతుందా? వసంత గారు అంటే ఎలా ఉంది పరిపాలన అయింది? బాగానే ఉందండి. ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలు ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి. ఫ్రీ గ్యాస్ సిలిండర్ అందుతుందా? ఫ్రీ గ్యాస్
వస్తుందా? మీకు కానీ మీకు తెలిసిన వారికి కానీ పింఛన్ అందుతుందా ప్రతి నెల? అందుతున్నాయండి. ప్రతి నెల 1వ తారీఖు ఎంత వస్తుంది? 1వ తారీఖు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం పరిపాలన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎలా ఉంది ఆయన పనితీరు? మీకేమైనా సమస్యలు ఉన్నాయి ఇక్కడ మీ నియోజకవర్గంలో? సమస్యలు ఏమి లేదు, అంత ఫ్రీగా బాగుంది. బాగుందా? మొత్తం ఫ్రీగా ఉంది. ఇప్పుడు పథకాలు అయితే కొన్ని వరకు మాత్రమే అమలైంది, మిగతా అమలు అవుతాయని అనుకుంటున్నారా? ప్రభుత్వం మీద నమ్మకం ఉందా? 90% అవుతుంది. స్టోర్ బియ్యం ఇస్తున్నారు కదా కేజీ రూపాయికి, అది ప్రజలకి మేలు జరుగుతుందంటారా లేదంటారా? దానివల్ల ఉపయోగం ఉందంటారా? స్టోర్ బియ్యం ఎంతమంది తింటున్నారు? 100%లో ఎంతమంది ఎంత శాతం తింటున్నారు? 35% తింటున్నారండి, మిగతా 65% బయటకు వెళ్ళిపోతుంది, అమ్ముతున్నారు. ఏం చేస్తున్నారు? అవి ఎక్కడికి వెళ్తుందో తెలియదండి. అమ్ముకుంటున్నారా? వాళ్ళే డీలర్లు కొనేస్తున్నారు, కొంతమంది బయట వాళ్ళే కొనేస్తున్నారు. కిలో రూపాయి కొనుక్కొని 13 రూపాయలకి అమ్ముతున్నారు. అది ఎలా, ఎందుకు? అది రైస్ మిల్లో జరుగుతుందంటే మాకు తెలిసినంత వరకు అక్కడ స్థానిక రైస్ మిల్లులోనే జరుగుతున్నాయి అంటే వాళ్ళే అమ్ముతున్నారు. ఎమ్మెల్యే ఎవరు? వసంత కృష్ణ ప్రసాద్. ఆయన పరిపాలన ఎలా ఉంది ఇక్కడ? ఎక్సలెంట్ ఉందండి, బాగుందండి. ఎలా అభివృద్ధి చేసేది ఇప్పుడు దాకా ఎమ్మెల్యే అయినప్పుడు? ఇప్పుడు దాకా బాగానే ఉందండి, బాగానే చేస్తున్నారు. వచ్చి వాడ వచ్చి తిరుగుతున్నారు, ప్రజలతో మమేకం అవుతున్నారు. మమేకం అవుతున్నారు, బాగా తిరుగుతున్నారు. ప్రజెంట్ మన వర్షాల్లో అయితే వీధులు వచ్చి తిరిగారు. ఇక్కడ లంకా లిట్విష్ గారు అని ఆయన ఇంకా బాగా చూస్తున్నారు. అంచక్క వసంత గారు అంత బాగుంది. ఆయన రైట్ హ్యాండ్ ఉండి అంతా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఇప్పుడు పథకాలు అమలైన కదా, కొన్ని పథకాల వరకు ఎలా ఉన్నాయి? ఫ్రీ గ్యాస్ సిలిండర్ కానీ బాగుందండి, డబ్బులు పడ్డాయండి, మాకు పడ్డాయండి. ఇప్పుడు కొన్ని పథకాలు మాత్రమే అమలైన, ఇంకా పథకాలు అమలు అవ్వాల్సింది ఉంది. అది అమలు అవుతాయని మీరు అనుకుంటున్నారా? ఈ లెక్కన అవుతాయండి, ఎక్సలెంట్ గా అవుతాయండి, అవుతాయి, చేస్తారు. చంద్రబాబు గారి పరిపాలన, పవన్ కళ్యాణ్, లోకేష్ వాళ్ళ పరిపాలన ఎలా ఉంది? మా ఎమ్మెల్యే గారు ఎక్సలెంట్ అండి, మాకు మాత్రం సూపర్, మాకు బాగా చేస్తున్నారు. నెక్స్ట్ ఏదున్నా మనకి ఇంకా ఇలాగే అభివృద్ధి ఉంటే ఇంకా ఇంకెన్ని సంవత్సరాలు ఈయన గారు వస్తారు, ఇక ఇలాగే ఉండాలి. ప్రభుత్వం మీద నమ్మకం ఉందా మీకు? ఉందండి, ఉంది, నమ్మకం ఉంది. పనులు బాగానే అవుతున్నాయి, పథకాలు ఎలా అమలు అవుతాయి? పథకాలు బాగానే అమలు అవుతున్నాయి అమ్మ. కొన్ని పథకాలు మాత్రమే అమలైనవి, మిగతా పథకాలు అమలు అవుతాయని నమ్ముతున్నారా మీరు? నమ్ముతున్నామమ్మా, అమలు అవుతాయి అమ్మా. ఎలా ఉంది ఆయన పరిపాలన? ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? పథకాలు అమలు చేయడం కానీ ఎవరు వెళ్ళినా మాట తీసే మనిషి కాదు. మొన్న వెళ్ళి మేము వెళ్తే మామూలుగా చంద్రబాబు నాయుడు వెళ్తే ఆయనే స్వయం వచ్చి ఎవరు ఏంటమ్మా పని అన్నాడు. పచ్చిగా ఎవరి కాగితం వాళ్ళు రాసిన కాగితం తీసుకొని ఎంపటి అయిపోవాలి పని, ఇది తీసుకెళ్ళి చెత్త కొత్త వేసిన ఒప్పుకున్నది. అలా చేసే పని కాదు అది. ఏ కాగితం వచ్చినా కానీ దాన్ని తీసుకెళ్ళటం, దాన్ని స్వయంగా అది ఏంటో ఆయన పరిష్కారం అడిగి రాసి బిల్లు అయిపోవాలి. మీరు వెళ్ళిన వెంటనే మీ పనులు జరుగుతాయి. మొత్తం ఆడి తెలదాం ఎప్పుడేలో 2:30 వెళ్ళాను, అరగంటలో మొత్తం అయిపోయింది. ఏ పని మీద వెళ్ళానండి? అమ్మాయి పని, అమ్మాయిది చనిపోయింది అమ్మ. అయ్యే కాగితాల మీద ఇల్లు పని అయిపోయిందా మీది? అంటే కాగితాలు అమ్మ ఉండటానికి కాగితాలు చాలా ఉన్నాయి. కాగితాలు అమ్మాయి చనిపోయిన వెంటనే అప్పుడు దాకా కాగితాలు పొద్దు కట్ట ఉంది. ఆ పొద్దుకి మొత్తం పోయింది. అప్పుడు 1 లక్ష రూపాయలకి 1,40,000 1,60,000 అంతవరకు వచ్చింది అమ్మ. అని వెళ్తే అమ్మడికి మనం తీసుకెళ్ళాం. ఈ మైలవరం నియోజకవర్గంలో మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయి ఇక్కడ? సమస్య అంటే మొత్తం నాది ఉంది తల్లి, నాది కొంచెం వాటి ప్రాబ్లం. నేను పని చేయకూడదు అమ్మ. ఇవరికి మామూలుగా అన్ని వ్యాపారం చేశాను, నేను పని చేయకూడదు. ఆ పని కోసం మనం మన లోకేష్ బాబు గారిని కలుసుకోవాలి. కలిసారా? కలుసుకోలేదమ్మా, కలవలేదు. కలిస్తే మీ పని జరిగిద్దని మీరు అనుకుంటున్నారా? అసలు భలేవారు తల్లి, ఇవాళ కాదు కదా మా ఫస్ట్ నుంచి అదేంటి మన రెండోది కాదు టీడీపీ మనది. అప్పుడు వెళ్ళాం, జగన్ పై మధ్య వెళ్తే మనకి సంగతి వెళ్తే కాగితాలు ఇదేంటిది మన జగన్ ఇది వద్దు, అది పక్క చెప్తారు. ఏది ఉందా? పథకాలు ఎలా అమలు అవుతుంది? పథకాల విషయం బాగుంది. ఇది స్టోర్ బియ్యం ఇప్పుడు కేజీ రూపాయికి అని చెప్పేసి ఇస్తున్నారు కదా, అది ప్రజలకి మేలేని అంటారా? డబ్బులు తీసుకోవట్లేదు కదా తల్లి, డబ్బులు తీసుకోవట్లేదు. ఇప్పుడు ఫ్రీగానే. ఇప్పుడు ఆ బియ్యంలో ఎంతమంది తింటున్నారు? 100%లో ఎంతమంది తింటున్నారు, ఎంతమంది అమ్ముకుంటున్నారు? అమ్ముకున్నాడు మామూలుగా కొద్ది గొప్ప అమ్ముకుంటారు. అమ్ముకున్నాడు తక్కువ తల్లి, అమ్ముకున్నాడు తక్కువ. తినేవాళ్ళే ఎక్కువ, తినేవాళ్ళు ఎక్కువ తల్లి. అమ్ముకున్నాడు తక్కువ, అమ్మేవాళ్ళు ఉండరు, ఎక్కువ శాతం ఉండరు. ఏడన్నా 1.5 కానీ అమ్మేది లేదు తల్లి. ఈ స్టోర్ బియ్యం పథకం అనేది మంచిదే అంటారు. దానికే తల్లి. ఎమ్మెల్యే ఇప్పుడు ఇక్కడ కృష్ణ ప్రసాద్ గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? బాగానే ఉంది.
బాగుందా? పథకాలు ఎలా అమలు అవుతున్నాయి? ప్రభుత్వం అమలు అన్నీ బాగున్నాయి. బాగున్నాయి. ఫ్రీ గ్యాస్ సిలిండర్ వస్తుందా? వస్తుందంట, ఇంకా పెట్టుకున్నాం. ఇది మాకు బండి కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చారా? బండి కూడా గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి వచ్చిన బండి ప్రభుత్వం నుంచి పర్లే మాకు. మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవమ్మా. ప్రభుత్వం పరిపాలన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ పర్లే మాకు వరికి ఒకరికి ఎట్టుందని మనం అనకూడదు. మాకు వరికి పర్లే బాగుంది. బాగుంది. మాకు బండి ఇచ్చారు, బతుకుతున్నాం. పెద్దవాళ్ళకి పింఛన్ వస్తుందా బాబాయ్? పింఛన్ రావట్లేదమ్మా. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా మొత్తం వస్తున్నాయా పింఛన్లు? పింఛన్లు 6 ఇచ్చేస్తున్నారు. 6 తెల్లారుజాను 6 ఇచ్చేస్తున్నారు. పర్లా బాగుంది వాళ్ళది. ఇప్పుడు జనం ఇబ్బంది లేకుండా 6 ఇచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చి తలుపు కొట్టి ఇస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది లేదమ్మా. ఇప్పుడు మనకి స్టోర్ బియ్యం ఇస్తున్నారు కదా, కిలో రూపాయలు. అది ఎంత మంది తింటున్నారు? అది జనాలు తింటున్నారు అసలు? అది కొంతమంది అమ్మ కొట్టు మీద అవి కలుపుకుంటున్నారు. తిన్నోళ్ళేమో కొన్ని అట్లుకి పోసుకుంటున్నారు. కొంతమంది అయితే అమ్ముకుంటున్నారు. ఉండమాట తెలియదే ఉందమ్మా. ఇది జరిగింది. మరి ఇంకా పేదోళ్ళు ఉన్నారు. బయట వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా అమ్మోళ్ళు కూడా తీసుకుని కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక అమ్మ తినలేక అమ్ముకుంటారు. అది ఈ స్టోర్ బియ్యం వల్ల ప్రజలకి మేలు జరుగుతుంది? పర్లేదమ్మా. చాలా మంది ఉండి ఆధారపడి బతికే వాళ్ళు చాలా మంది ఉండరు. ఎవరో ఉండోళ్ళు తినరు. కానీ పేదోళ్ళు మా బాధాన ఒకటో వాటిలో 3 మంది ఇళ్లలో పని చేసుకొని వచ్చి అయ్యే వండుకొని తినేవాళ్ళు ఉంటారు. ఓకే అమ్మ. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు? వసంత కృష్ణప్రసాద్. ఎలా ఉంది ఆయన పరిపాలన? సూపర్, చాలా బాగుంది. అభివృద్ధి పనులు ఎట్లా చేస్తున్నారు? చాలా బాగుంది. అభివృద్ధి విషయంలో కనుక అసలు చాలా బాగుంది. ప్రజలతో కలుస్తున్నారా ఆయన? అసలు ఆయన కలిసినట్టుగా ముఖ్యమంత్రి గారికి కలుస్తారు కూడా తెలీదు. చాలా బాగా కలుస్తారు. పథకాలు ఎలా ఇప్పుడు దాకా అమలైన పథకాలు ఎలా ఉన్నాయి? అన్నీ బాగుంది, చాలా బాగుంది. పథకాలు కూడా బాగుంది. ప్రభుత్వం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఉంటుంది, బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు పథకాలు కొన్ని మాత్రమే అమలైనవి, మిగతా అమలు అవుతాయని అనుకుంటున్నా. అంటే ఇప్పుడే కదా, ఇంకా డిసెంబర్లో అన్నారు. మరి జనవరి కొద్దిగా వాళ్ళు కూడా చూసుకోవాలిగా. ఆర్థిక బడ్జెట్లో అయిన ప్రవేశపెట్టాలన్నారు. ఇప్పుడు దాన్ని బట్టి వాళ్ళు అమలు అయ్యేదాకా కొద్దిగా మనం కూడా వెచ్చి చూడాలి. కొద్దిగా ఇప్పటి నుంచి అభివృద్ధి పనులు అనేది సాగుతూ ఉంటాయి. జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈసారి అధికారంలోకి జగన్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? అనవసరం అండి, ఎందుకండి వేస్ట్. పరిపాలన బాగున్నప్పుడు వేరే వాళ్ళు ఎందుకండి అని ఆయన మళ్ళీ నేనే వస్తాను అధికారంలోకి ఆ ధీమా వ్యక్తం చేసుకోండి. ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తం చేసుకోవడమే. మనం ఎంతవరకు లేదు, వచ్చి 4 నెలలు అవ్వలేదు, అప్పుడే పథకాలు అంటే ఎలాగండి? అవుతాయి, జనవరి నుంచి నిదానంగా స్టార్ట్ అవుతుంది. మీ నియోజకవర్గంలో ఇక్కడ మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయి? అస్సలు మాకేం సమస్య లేదండి. ఆయన కృష్ణప్రసాద్ గారి పరిపాలన అద్భుతంగా ఉంది. మాకు అన్నీ బాగుంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అభివృద్ధి పనులు ఏం చేశారు ఇక్కడ ఆయన వచ్చినప్పుడు? ఆయన వచ్చిన దగ్గర నుంచి మాకు హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ లేదండి. అసలు చాలా అద్భుతంగా నిర్మించారు. గత ప్రభుత్వంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా చేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పనితీరు బాగుంది మాకు. అందుకనే రెండోసారి ఆయన ఎన్నుకోవడం జరిగింది. పనితీరు చాలా బాగుంది. రెండోసారి ఆయన ఎమ్మెల్యే అయినా ఆయన పనితీరు బాగుంది కాబట్టి మళ్ళీ ఆయన్ని ఎన్నుకోవడం బాగా జరిగింది. వ్యక్తిపరంగా చాలా మంచి వ్యక్తి అతను. అందరిలో కలుస్తూ ఉంటాడు ఆయన, చాలా బాగుంది. మీ ఎమ్మెల్యే ఎవరు? వసంత కృష్ణప్రసాద్. ఎలా ఉంది ఆయన పరిపాలన? బాగానే ఉంది. ఆయన వచ్చినప్పటి నుంచి అభివృద్ధి పనులు ఏం జరిగినాయి ఇక్కడ? ఇంకా అభివృద్ధి అంటే ఇంకా రోడ్లు అవన్నీ చేయాలి. మేము ఈ రోడ్లకి అయితే రాలేదు. హాస్పిటల్ కట్టించారంటే 100 పడకలది, అది మొన్న ఓపెన్ చేశారన్నారు. ఇది ప్రభుత్వం పరిధిని ఎలా ఉందన్న? బాగానే ఉంది. పథకాలు అన్ని అమలు అవుతున్నాయా ప్రస్తుతానికి? ఇంకా అప్పుడే కదా గ్యాస్ సిలిండర్ కానీ కొంతమందికి వచ్చింది. నా స్టోర్ బియ్యం ఇప్పుడు కేజీ బియ్యం 1 రూపాయికి అని చెప్పేసి ఇస్తుంది కదా ప్రభుత్వం ఎప్పటి నుంచో. అది ప్రజలకి మేలు జరుగుతుందా దానివల్ల? అసలు తినేవాళ్ళు లేరమ్మా. తినేవాళ్ళు రూపాయి తీసుకెళ్లేవాళ్ళు కాదు. డబ్బులు లేకపోయినా కూడా తీసుకున్నా అది తింటలా, వాళ్ళు యూజ్ చేయట్లా. మరి ఏం చేస్తారన్న బియ్యాన్ని? ఎవరికో తక్కువ రేటుకో ఎవరికో ఒకళ్ళు అమ్మేసి వేరే కొనుక్కుంటున్నారు. సాంబ మొసరే కావాలన్నారు. ఎందుకు తినట్లా? స్టోర్ బియ్యం బాగోట్లేదు, అవి కొద్దిగా లావు ఉంటాయి అనే ఉద్దేశం కస్టమర్కి. ఇది సన్న బియ్యం కావాలా. సాంబ మొసరు కూడా తింటలా. హెచ్ఎంటీలు అని వచ్చినాయి కొత్తగా, ఆ హెచ్ఎంటీలే కావాలంటున్నారు. కొద్దిగా లావు ఉన్నా కూడా జీర్ణం కావాలి. బియ్యం అమ్మేసి బియ్యం కొనుక్కుంటున్నారు. 50 కాదు 55 రూపాయలైనా సరే క్లాస్ రకాలు కావాలి. 10 రూపాయల రకాలు అసలు నచ్చట్లా. ఇక్కడ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారా? ఎలా ఉంది ఆయన పరిపాలన? బాగానే ఉందా? పథకాలు పింఛన్ వస్తుందా మీకు? ప్రతి నెల 1వ తారీఖు వస్తుందా? లేట్ అవుతుందా? వచ్చేస్తుంది. 4000 వస్తుందా పింఛన్? ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ అన్నారు, వస్తుందా? అది పెట్టుకున్నారా ప్రస్తుతం అయితే?
ఎన్నెళ్ళైంది మీరు పెట్టుకున్నది? వాళ్ళు చెప్పగానే వెళ్ళి అక్కడ తమ్మేసి గ్యాస్ బుక్ చేసి పెట్టుకున్నారు. కానీ డబ్బులు పడలేదు. ఇప్పుడు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ లోకేష్ పరిపాలన ఎలా ఉంది? ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు? ఎలా ఉంది ఇక్కడ పరిపాలన? ఇక్కడ ఆయన వచ్చినప్పటి నుంచి అభివృద్ధి పనులు ఏమైనా చేశారా? చేస్తున్నారు. ఇది పథకాలు ఎట్లా అమలైన? ఫ్రీ గ్యాస్ సిలిండర్ కానీ సిలిండర్లు ఇచ్చారు కదా, వస్తున్నాయి. పైన ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం పరిపాలన బీజేపీ కూటమి అంతా బాగానే చేస్తున్నారు కదా. ఇప్పుడన్నా పథకాలు పూర్తి స్థాయిలో అమలు అవుతాయని మీరు నమ్ముతున్నారా? రేపు జనవరిలో ఇస్తామన్నారు బాబు గారు మాట అంటే ఇస్తారు. ఈసారి అధికారంలోకి జగన్ వస్తారని చెప్పేసి ఆయనే అంటారు. ఓటేసేవాడు ఎవడే నేను వచ్చుంటే పథకాలన్నీ అమలు అయిపోయి డబ్బులు పడేవి అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు పథకాలు ఏం అమలు అవ్వట్లేదు. ఆడ అన్న పథకాలు ఏ వదిలేడని 15,000 అన్నాడు, 14,000 ఇచ్చాడు, 14,000 13,000 చేశాడు. మొన్న ఎప్పుడో బట్టలు నొక్కాడు, ఇంతవరకు ఎవరికి డబ్బులు పడలే. నేను టైలర్ని 3 సార్లు అయితే డబ్బులు పడ్డాయి, 4వ సార్లు బట్టలు నొక్కాడు, ఇంతవరకు రాలేదు. అన్నీ అబద్ధాలే. ఈసారి వచ్చే ఛాన్స్ లేదంటారు. లేదు ఆడ అసలు ఎమ్మెల్యేగా గెలవడే పులివెందులని మెజార్టీ తగ్గిపోయింది. ఈసారి వస్తే అసలు